కల్కి సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు చాలా మంచి హైప్ వచ్చింది. జనం చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ, రిలీజ్ దగ్గర పడుతోంది. జూన్ ఎండ్‌కి సినిమా రిలీజ్. కానీ ఇప్పటి వరకు పెద్దగా హైప్ ఏం రాలా. ఓపెనింగ్స్ బావుంటాయి. ప్రభాస్ కాబట్టి ఆబ్వియస్‌లీ మీరు నేను ఎగబడి వెళ్ళిపోతాము. పెద్ద స్టార్ హీరో కాబట్టి అందులో ఎటువంటి భయం లేదు. హీరో యొక్క స్టామినా పుల్ చేస్తది సినిమాని. దాని గురించి కాదు, ఓపెనింగ్స్ గురించి కాదు. ఎట్లా ఉండాలంటే ఇట్లాంటి ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ కదా! అసలు ఇండియాలోనే రాజమౌళి కూడా టేకప్ చేయలేనంత భారీ ప్రాజెక్ట్‌ని నెత్తిన వేసుకున్నాడు కాబట్టి 'నాగాశ్విన్' దాని హైప్ ఏ లెవెల్‌లో ఉండాలంటే ఈ పాటికి మీకు ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వీకెండ్స్‌కి టికెట్లు బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయి ఉండాలి. ఆ లెవెల్‌లో ఇంకా లేదు డెఫినెట్‌లీ. బట్ ట్రైలర్ వస్తే ట్రైలర్ కట్ బావుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ మధ్య కాలంలో ఏంటంటే మీకు 'జైలర్' సినిమా అబ్జర్వ్ చేయండి. అట్లా కొన్ని సినిమాలున్నాయి. పెద్ద హీరోల సినిమాలు. ఇవన్నీ కూడా ట్రైలర్ తర్వాత విపరీతమైన హైప్ వచ్చిన సినిమాలున్నాయి. సో, అట్లా ట్రైలర్ గనుక వీళ్ళు చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే మాత్రం 'కల్కి' నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్ ఉంటాయి. కేవలం నేను డే 1 గురించి ఓపెనింగ్స్ అంటే ఫస్ట్ వీకెండ్‌తో పాటు సెకండ్ వీకెండ్ కూడా హిట్ కొట్టగలగాలి. అంటే ఆ లెవెల్‌కి హైప్ ఉండాలి సినిమా. అండ్ ఆల్రెడీ మూవీలో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దాంట్లో 70% ఉన్నా కూడా ఆడేస్తున్నాయి. అంటే మంచి హైప్ ఉండాలి రిలీజ్‌కి ముందు, అది ఇంపార్టెంట్. సో, ఇప్పటి వరకైతే ఈ మూవీ పెద్దగా ఏం కనెక్ట్ కాల జనాలు. ఇప్పుడు వచ్చినటువంటి 'బుజ్జి' అనే వెహికల్ ఏదైతే ఉందో దీని పట్ల వీళ్ళు కాస్తంత కనెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. 'బుజ్జి' కాస్త నాయిస్ చేస్తుంది. 'మ్యాడ్ మ్యాక్స్' సాగాలో వాడినటువంటి వెహికల్స్‌లో నుంచి మరి ఇన్‌స్పైర్ అయ్యాడో ఏమో గానీ, 'నాగశ్విన్' మాత్రం ఒక మంచి కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాడు తెర మీదకి 'బుజ్జి'. ఈ భైరవ క్యారెక్టర్ వేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో ఈ 'బుజ్జిని' యూజ్ చేసి విలన్స్‌ని ఎదుర్కొంటాడు అనే విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వెహికల్ 360 డిగ్రీస్ తిరిగేలాగా వీళ్ళు ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. అయితే పీఆర్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, బట్ స్టిల్ ఆనంద్ మహీంద్రాని అశ్విన్ అఫీషియల్‌గా రిక్వెస్ట్ చేయడం, ట్విట్టర్ ద్వారా చేయడం, పబ్లిక్‌గా ఐ మీన్. సో, వెంటనే ఆనంద్ మహీంద్ర దానికి చేద్దాము, మీరు అనుకున్నటువంటి విజన్ బాగుంది, ఈ వెహికల్‌ని మనం డిజైన్ చేద్దాం అనేసి వీళ్ళు రంగంలో దిగారు కొన్నాళ్ళ క్రితం. సో, ఆనంద్ మహీంద్ర తన యొక్క చెన్నై బ్రాంచ్‌కి తీసుకువెళ్ళి మొత్తం అంతా చూపించి, తన యొక్క రీసెర్చ్ టీమ్ మొత్తాన్ని కూడా అశ్విన్‌కి అప్పజెప్పి, అంటే ఆ బాధ్యతని వాళ్ళకి అప్పజెప్పి అశ్విన్‌కి అట్లాగే అతని రీసెర్చ్ బృందానికి అప్పచెప్పి 800 సంవత్సరాల తర్వాత ఒక వెహికల్ గనక భూమి మీద ఉంటుంది అంటే ఆ విజన్ని మీరు ఆలోచించి దాని ప్రకారం తయారు చేయాలి. దాన్ని పాసిబిలిటీలోకి తీసుకురావడం ఎట్లాగా? ఎందుకంటే దీన్ని తీసుకురావడానికి వీళ్ళు ప్రాక్టికల్‌గా రోడ్ల మీద తిరిగేలాంటివి తీసుకురావాలి. సో, 6 నెలల పాటు వీళ్ళు కష్టపడి చేశారు. రిమ్స్ గానీ, టైర్స్ విషయంలో చాలా ఇబ్బందొచ్చింది. అప్పుడు సియట్ వాళ్ళంతట వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. ఒక్కొక్క టైరు 1 టన్ ఉందని చెప్తున్నారు. ఓవరాల్‌గా వెహికల్ వచ్చేసి 6 టన్స్ ఉంటని చెప్తున్నారు. బ్యాక్ టైర్ మీకు వెర్టికల్‌గా, హారిజాంటల్‌గా తిరిగేలాగా కూడా వాళ్ళు డిజైన్ చేశారు. అంటే మూవీలో దీన్ని ఎంత బాగా వాడతారనేది చూడాల్సి ఉంటుంది. సో, ఇంజిన్స్ 2 ఇంజిన్స్ ఉన్నాయి. అవి కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి. మహీంద్రా ప్లస్ జేఎం మోటార్స్ ప్లస్ సియట్ టైర్స్ వీళ్ళు ముగ్గురు కలిసి రూపొందించినటువంటి ఈ యొక్క వెహికల్ 7 కోట్ల వరకు ఖర్చయింది ఓవరాల్ ప్రాజెక్ట్‌కి ఇది అవుట్‌పుట్ తీసుకురావడానికి అని చెప్తున్నారు. సో, మూవీలో ఇదే వాడతారని లేదు. ఇది వాడతారు. దీంతో పాటు కొన్ని సీన్స్‌కి గ్రాఫిక్స్ లెవెల్‌లో వాడుతూ ఉంటారు. ఇది ఎందుకు చేయించారంటే సినిమాలో వాడడం ప్లస్ బయట ఈ 'బుజ్జి' గురించి మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా! సో, ఇదంతా ఒక ప్రమోషన్ కదా సినిమాకి. ఆ రకంగా అనమాట. ఎందుకంటే సినిమా మొత్తం కూడా ప్రభాస్ మీకు 800 ఇయర్స్ తర్వాత ప్రభాస్ కాబట్టి అప్పటి మనుషులు ఎట్లా ఉంటారు అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బాడీ షూస్ గానీ, బాడీ వేసుకునే బట్టలు గానీ, ఎవ్రీథింగ్ మెటల్ రిలేటెడ్ చాలా సాఫిస్టికేటెడ్‌గా 800 సంవత్సరాల తర్వాత మనిషి ఎట్లా ఉంటాడు అని ఊహించి ఆ విజన్‌లోంచి చేయాలి కాబట్టి వాళ్ళు వాడే వస్తువులు అందులోను మళ్ళీ సూపర్ హీరో కదా ఇతను. ఇప్పుడు అప్పుడు ఉండే మీలాంటోడు నాలాంటోడు కాదు ప్రభాస్ ఈ సినిమాలో భైరవ అంటే. సో, అప్పుడు ఉండే సూపర్ హీరో. సో, సూపర్ హీరో ఇంకెంత సాఫిస్టికేటెడ్ ఉంటాడనేది విజనరీగా ఆలోచించి దాని ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సో, స్ట్రాంగ్ బడ్జెట్ పెట్టినందుకు వీళ్ళని కూడా మెచ్చుకోవాలి వైజయంతి మూవీస్‌ని. సో, నాగాశ్విన్ యొక్క విజన్ ఈ విషయంలో ఎవ్వరైనా సరే మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి ఆ బుర్రకి. ఎందుకంటే ఈ వెహికల్‌ని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. సినిమా పట్ల కనెక్టివిటీ అది లేదు, హైప్ పెద్దగా లేదు, అది నిజమే. బట్ స్టిల్ 'బుజ్జి' యొక్క వెహికల్‌ని చూసినప్పుడు నాకు చాలా విజనరీగా అనిపించింది. అరే! భలే ఐడియా వచ్చిందే అశ్విన్‌కి, ఎంత మంచి వెహికల్ అనుకున్నాడు. దాన్ని సినిమాలోకి వాడి, ప్రమోషన్స్‌కి వాడి, సినిమాలో కూడా దాన్ని మరి ఇంకెంత బాగా చూపిస్తారనేది ఒక డిస్కషన్‌గా మారుతుంది. సో, ఈ సినిమా యొక్క స్టోరీ మనకంతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఫ్యూచర్‌లో బాగా ఫ్యూచర్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 400, 500, 700, 800 సంవత్సరాల తర్వాత గనక ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద మానవ జాతి మొత్తం నశించిపోతే 700 కోట్ల మంది మరి అప్పటికి ఎన్ని వేల కోట్లు అవుతారో, ఒక 5,000 కోట్లు ఉన్నారు అనుకుందాం. 5,000 కోట్ల మంది నశించిపోతే మిగిలిపోయిన ఒక 1,00,00,000 మందో, ఒక 10 లక్షల మంది మధ్య జరిగేటువంటి ఒక యుద్ధంగా ఈ సినిమా యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఉంటుందని, అట్లాగే మైథాలజీని కూడా కనెక్ట్ చేస్తూ విష్ణుమూర్తి యొక్క కల్కి అవతారం ఆ టైంలో
జనిస్తుంది అని. అంటే సినిమా 800 సంవత్సరాలు ముందుకు వెళుతుంది, మళ్ళీ సడన్గా వెనక్కి ఇంకో 800 సంవత్సరాలు వెళ్తుంది. అట్లా ఏదో డిజైన్ చేశారు స్టోరీ అని ఎగ్జాక్ట్ ఇన్ఫోర్మ్ మనకు కూడా లేదు. సో ఆ రకంగా ఇన్వాల్వ్ చేస్తూ మైథాలజీని నాగశ్విని సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే బుజ్జి అనేటువంటి ఆ వెహికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ నాగశ్విని యొక్క విజన్ అది. అంతవరకు అతన్ని చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. సో హోప్ఫుల్లీ ట్రైలర్ నెక్స్ట్ మంత్ వస్తుంది. సో రాబోతున్న ట్రైలర్ ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు వస్తుంది, పోస్ట్ చేస్తా. ఆ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవాలని, ఎస్పెషల్లీ పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎగబడి థియేటర్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించాలని కోరుకుందాం. అట్లాగే ఈలోపు అమెజాన్ ప్రైమ్లో కూడా ఏదో వీడియో రిలీజ్ చేస్తామన్నారు, మొన్న కూడా పోస్ట్ పెట్టాను నేను. సో చూద్దాం అదేమన్నా ఇంకా జనాలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందేమో, ఎస్పెషల్లీ పిల్లలకి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. సో జూన్ ఎండ్ అంటే కాలేజెస్ అవి, స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి. సో మళ్ళీ వాళ్ళు పేరెంట్స్తో వెళ్ళాలన్నా ఎనీవే వీకెండ్స్ వెళ్తారేమో. కానీ సమ్మర్ హాలిడేస్ అనుకోండి, రిపీట్ ఆడియన్స్, మేము మళ్ళీ విజయవాడ వెళ్ళాం మా చుట్టాలింటికి, వాళ్ళతో కలిసి మళ్ళీ వెళ్ళాం ప్రభాస్ సినిమాకి, ఆ యొక్క అవకాశం కోల్పోయారు బృందం. అంటే సీజీ వర్క్ లేట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది, రీజన్స్ ఉన్నాయి, బట్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అది జరిగింది. మొత్తానికి బుజ్జి అనేది ఆ పేరు కానీ ఆ పేరుకి తగ్గట్టు అది ఒక చిన్న వెహికల్ లాగా కాకుండా ఒక భారీ వెహికల్ లాగా ఉండడం, అది డెఫినెట్లీ వర్కౌట్ అవుద్ది అంటున్నారు. దానికి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ బుజ్జి అనేటువంటి కార్ ఇతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడటం కూడా మీకు డిఫరెంట్ లాంగ్వేజ్, ఒక్కోసారి ఒక్కో లాంగ్వేజ్ మారుతుంది. సో బుజ్జి మాట్లాడినప్పుడల్లా మీకు సబ్ టైటిల్స్ ఉంటాయి. ఒకసారి హిందీలో మాడుతుంది, ఒకసారి తెలుగులో మాడుతుంది, సినిమాలో తమిళ్లో మాట్లాడుతుంది. సో బుజ్జి మాట్లాడిన పెద్దదానికి సబ్ టైటిల్స్ ఉంటాయి అనమాట. సో అట్లా ప్లాన్ చేశారు. సో చూడాలి మరి, మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి.